సోర్సింగ్ ఉద్యోగులకి పర్మనెంట్ చేస్తానని ఇంకా చేయలేదని చెప్పి అవుట్ సోర్సింగ్ వాళ్ళ ఉద్యోగులందరూ మెయిన్ రోడ్ మీదకి వచ్చేసారు. లోకేష్ ఇంటికి వెళ్తామనేది చెప్పారు, కానీ పోలీసులు అయితే వాళ్ళని రోడ్డు మీద ఆపేశారు. వాళ్ళని మళ్ళీ ధర్నా చౌక్ వరకు పర్మిషన్ ఉంది, ధర్నా చౌక్ వెళ్ళమని అయితే స్టార్ట్ చేశారు. వెనక్కి పంపించడం అయితే ప్రస్తుతం ఇది చూసుకోవచ్చు. రోడ్డు మీదకి అందరూ వచ్చేసారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు ఉద్యోగులందరూ? మాకు శ్రమ దోపిడీ జరుగుతుంది మేడం. అసలు మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించట్లేదు. ఎంటీఎస్ అమలు చేయమని గత ప్రభుత్వం నుంచి మేము వేడుకుంటున్నాము, కానీ మాకు ఎలాంటి రాయితీలు ప్రభుత్వం నుంచి కల్పించట్లేదు. అంటే వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తా అని చెప్పారు కదా, ఎందుకు రోడ్డు మీద దిగాలి? చేయలేదండి. మాకు ఏమీ మా డిమాండ్లు ఏది కూడా నెరవేర్చలేదు. 2012 also, and they are not at giving. the agreement is not working. Every year they are renewing. It's very problem to us. అంటే ఇంకా గవర్నమెంట్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇస్తామంట. No, we have no. ఇలా రోడ్ల మీద అందరూ వచ్చి మాకు ఇంకా ఇది గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది, మేము అందుకే రోడ్డు మీదకి వచ్చామని అయితే అంటున్నారు. కేవలం శాంతి భద్రత సమస్య కాదు, ఇది ఉద్యోగుల సమస్య. ఖచ్చితంగా దీనికి కనీస వేతనం, రెగ్యులేషన్, మినిమం టైం స్కేల్ మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మంత్రి గారికి వేసే అవకాశం కల్పించాలి. మేము మా ప్రభుత్వ అధికారులకి నోటీసులు ఇచ్చాం ఈ కార్యక్రమం చేస్తామని. ఇప్పుడు వరకు ఏ విధమైనటువంటి చర్చలకు పిలవలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలను అమలు జరపట్లేదు. కనీసం మమ్మల్ని పిలిచి మాట్లాడట్లేదు. 9 సంవత్సరాల నుంచి ఏ విధమైన జీతాలు పెంచట్లేదు. మంత్రి సమ్మెలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మిమ్మల్ని అందరూ రెగ్యులర్ చేస్తామని చెప్పాడు. మరి ఈ రోజు మేము శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే కూడా మమ్మల్ని కలవనీయకోకుండా ఈ విధంగా నిరంకుశ వైఖరి చూపిస్తూ మమ్మల్ని అందరూ కూడా ఎక్కడలాగానే బంధిస్తారు. ఇది పద్ధతి కాదు సార్. ఇది హెచ్చరిక ప్రభుత్వానికి. ఇంతటితో మేము ఆగము. ఖచ్చితంగా మా హక్కులు సాధించుకునే వరకు మేము పోరాటం అనేది తెలియజేస్తున్నాం. ఈ సమగ్ర శిక్షలోని చాలా విభాగాలు ఇంచుమించు 15-14 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం సార్. మాకు చాలని జీతాలు. ఇప్పుడు కూడా మాకు లోకేష్ బాబు పాదయాత్రలో మాకు ఎన్నో హామీలు ఇచ్చారండి. మాకు ఆ హామీల్లో ఏ ఒక్కటి కూడా ఇంతవరకు అమలు చేయలేదు. కనీసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా కూడా మాకు అమలు చేయలేదు సార్. మరి మేము సమాన పనికి సమాన వేతనాన్ని అడుగుతున్నాం. ఇప్పుడున్న కనీస ధరలు బట్టైనా సరే మా జీతాలు పెంచి మా జీవితాలు బాగు చేయమని అడుగుతున్నాం సార్. మరి పార్ట్ టైం టీచర్లు అనే పదాన్ని తొలగించి మమ్మల్ని వొకేషనల్ టీచర్లుగా గుర్తించి ఫుల్ టైం మాకు స్కూల్లో వర్క్ చేసే విధానం మాకు కల్పించమని వేడుకుంటున్నాం సార్. మరి ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసినా సరే మాకు ఎంటీఎస్ కానీ, మాకు హెచ్ఆర్ పాలసీ కానీ, మరి రెగ్యులర్ చేయడం కానీ ఏది కూడా మాకు ఇంతవరకు ఏమీ అమలు చేయలేదు సార్. మరి కూటమి ప్రభుత్వం వస్తే మాకు ఏదో న్యాయం చేస్తారని ఆశతో మేము ఇంత దూరం పాదయాత్ర చేయడానికి వచ్చాం సార్. ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చాము. కనీసం మా వేదనని ఆలకిస్తారని ఈ కూటమి ప్రభుత్వాన్ని, సీఎం గారిని, విద్యాశాఖ మంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని మేము సవనీయంగా. సమగ్ర శిక్ష ఉద్యోగులు దాదాపు 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. 2 ఏళ్ల క్రితం రాతపూర్వకంగా ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం అమలు చేయలేదు. అందరికీ ఎంటీఎస్ అమలు చేయాలి, రెగ్యులర్ చేయాలి, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ సమస్య పరిష్కారం కాకుంటే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఇవాళ మంత్రి నారా లోకేష్ని కలవడానికి పాదయాత్రగా వెళుతూ ఉంటే ప్రభుత్వం ఆపింది. మేము ధర్నా చేయటం లేదు. పాదయాత్రకి పర్మిషన్లు ఉండవు. మేము ధర్నా చేయాలని అనుకోవడం లేదు. ఇవాళ ధర్నాలు ఇప్పటికి 4 సార్లు అక్కడ చేసాం. ఇప్పుడు పాదయాత్రగా మంత్రి గారికి సామూహిక వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్నాం. దాన్ని కూడా సహించలేని పరిస్థితిలో పోలీసులు, ప్రభుత్వం ఉంది. ఇది సరైనది కాదు. అంటే నెక్స్ట్ ఏం చేయాలంటే సుప్రీంకోర్టు, హైకోర్టు ఇప్పటికే తీర్పులు ఇచ్చాయి. వాళ్ళ ప్రధాన న్యాయమూర్తులను కూడా కలుస్తాం. ఇవాళ రాజ్యాంగ విరుద్ధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయమని చెప్పి కోరతాం. రాబోయే కాలంలో సమ్మెతో సహా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం. అంటే లోకేష్ ని ఎన్నిసార్లు కలిసారు ఇప్పటికి ఈ మాట మీద? 6 సార్లు కలిసాం. ఆయనకే వినతిపత్రం ఇచ్చాం. ఆయనకి మమ్మల్ని కలిసి కూర్చుని పావుగంట మాట్లాడడానికి టైం ఉండట్లేదు. ఇది సరైనది కాదు. నెక్స్ట్ ఎప్పుడు కలవబోతున్నారు? అపాయింట్మెంట్ ఏదైనా తీసుకున్నారా ఈ విషయం? ఆయన అపాయింట్మెంట్ ఇస్తే వెళ్తాం. ఈ వాట కూడా 2.5 నెలల ముందర కోరాం. ఇప్పటిదాకా ఏది జరగలేదు. చూసారు కదా, ఇంకా అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు నారా లోకేష్. అందుకే మేము రోడ్డు మీద దిగాల్సి వచ్చిందండి. దీక్ష కూర్చున్న ఆయన వాళ్ళు పట్టించుకోవట్లేదు, పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదు అని అయితే రోడ్డు మీదకి దిగారు. కెమెరామెన్ ధీరస్తో అథా మహమ్మద్, RTV.